వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అసలు ఇది సమ్మరా లేదంటే రెయినీ సీజనా అస్సలు అర్థం కావట్లేదు. బీభత్సంగా వర్షాలు పడతా ఉన్నాయి. అసలు రీసెంట్గా అయితే అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు. అంటే కొన్ని డేస్లో అసలు సూర్యుడే కనిపించట్లేదు, అంత ఘోరంగా వస్తూ ఉన్నాయి వర్షాలు. అందరి దగ్గర మేబీ ఇలాగే ఉన్నట్టున్నాయి, మా దగ్గర ఇంకొంచెం ఎక్కువే. అసలు సమ్మర్ ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే ఒక 2-3 మంత్స్ కూడా లేదు యాక్చువల్లీ అన్నట్టుగా ఉంది. నిజంగా చాలా వర్షాలు డైలీ పడతానే ఉన్నాయి. ఒక్కరోజు అయితే అసలు గ్యాపే ఇవ్వట్లేదు. నైట్ అంతా ఫుల్ వర్షం పడతానే ఉంది, మార్నింగ్ డే అసలు గ్యాపే లేదు. ఇప్పుడు కూడా వర్షం పడతానే ఉంది. అసలు ఈ వర్షానికి ఒక్కోసారి బాగుంటుంది, ఒక్కోసారి అంత పిచ్చి పిచ్చిగా ఉంటుంది కదా. అంటే ఎండ వస్తున్నాయి కదా, మనకు కూడా బ్రైట్గా అనిపిస్తుంది, మనకు కూడా కొంచెం యాక్టివ్గా అనిపిస్తూ ఉంది. బట్ ఇంకా అప్పుడే మనకి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అండ్ ఇక్కడ వచ్చేసి రోలు తీసుకున్నాము. నేనైతే మామూలుగా అయితే ఇట్లా బండ్లలో తీసుకొస్తూ ఉంటారు కదా, కొంచెం నార్మల్గా చిన్న వెహికల్స్లలో. సో ఇక్కడ మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి తీసుకున్నాము. సో ఇది వచ్చేసి ఏంటంటే మండే రోజు తీసుకున్నాము. సో మండే రోజు ఎలాగో నార్మల్ డేనే కాబట్టి ఎట్లా మంగళవారం అట్లా ఏం కాదు కాబట్టి నేనైతే ఇంకా ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసినాను. ఫస్ట్ రాగానే దానికి కొంచెం మనకి రాయితో చేసింది కాబట్టి చాలా మట్టిగా ఉండింది. అంటే మనకి సిమెంట్ నుంచి వస్తే ఎలా ఉంటుందో సో సేమ్ అలాగే ఉండింది. సో ఒక 1.5 బకెట్తో నేను ఫుల్గా క్లీన్ చేసేసాను. అంటే మామూలుగా అది రుద్దేది ఉంటుంది కదా పైనది, సో దాంతో ఇలా ఉంటే ఎక్కువ మనకి చిన్నగా వచ్చేస్తూ ఉంది, చిన్న రాళ్ళరాగా. సో అదంతా పోయిన తర్వాత మార్నింగే ఆఫ్టర్నూన్ కంతా తీసేసుకున్నాము. రాగానే ఫస్ట్ క్లీన్ చేసి అది మొత్తం ఆరిన తర్వాత మళ్ళీ ఇక్కడ చిన్నగా పూజ చేస్తూ ఉన్నాను. అసలు ఎలా చేయాలి ఏంటనేది ఏమీ తెలియదు, బట్ ఊరికే అలా నార్మల్గా ఎలా పూజ చేస్తామో అలా మాత్రమే చేస్తూ ఉన్నాను. మొత్తం పసుపు రాసేసి కుంకుమ పెట్టేసి కొంచెం పువ్వులు అంతే, ఊరికే ఇలా సింపుల్గా చేసేసాము. అంటే వచ్చిన రోజు మనం చేసుకుంటాం కదా పూజ అన్నట్టుగా చేసేస్తూ ఉన్నాను ఇక్కడ. పూజ చేసేసి పువ్వులు పెట్టేసినాక ఎంత బాగా కనిపిస్తుంది కదా. ఇంకా అంత అయినాక కొంతసేపు చాలా బాగా అనిపించింది. సో కొంతసేపు అలానే కూర్చున్నాం దాని రోలు దగ్గరే. సో ఇలా రెడీ చేసాము, చాలా బాగుంది చూడడానికి. సేమ్ శివలింగం లాగే ఉంది కదా ఇక్కడ నుంచి చూస్తే.
పైనకి చూస్తే అంతవరకు తెలియదు ఇది మనకి రోల్ అని. చాలా బాగా కనిపిస్తుంది కదా. అంటే నేను నార్మల్గా చిన్న రోల్ ఉంది, బట్ దాంట్లో ఏం దంచుకోవడానికి ఉండదు. సో మనం ఇది మంచి, అంటే నాకు ఈ షేప్ అయితే నచ్చింది రోల్ది. మనం దంచినా కూడా పక్కకి ఏం వెళ్ళిపోకుండా లోపలే ఉంటుంది. సో దానికోసమని ఇది నాకైతే చాలా నచ్చింది. సో ఇట్ లాస్ట్ చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, ఈ రోజు కొనేసాను, చాలా బాగా అనిపించింది. అండ్ దీని తర్వాత వచ్చేసి ఏంటంటే స్వీట్ చేస్తూ ఉన్నాము. ఏం చేస్తామంటే గులాబ్ జామున్. లాస్ట్ ఒక వీడియోస్లో గులాబ్ జామున్ చేసానని చూపించినాను కదా. సో ఇంకొక ప్యాకెట్ ఉంటుంది కదా మనకి, బై 1 get 1 అలా వస్తూ ఉంటుంది కదా. సో ఇంకో ప్యాకెట్ ఇంకా మా ఆడపడుచు వాళ్ళు వచ్చినారని చెప్పేసి చేసేస్తూ ఉన్నాము. సో లాస్ట్ టైం నేను చేశాను కాబట్టి ఒకసారి ఈసారి మా ఆడపడుచు చేస్తూ ఉంది, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు అన్నట్టుగా. సో లాస్ట్ టైం నేను చేసినప్పుడు వీళ్ళు ఇంకా రాలేదు కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ చేస్తూ ఉన్నాం వీళ్ళ కోసమని. సో నార్మల్ ప్రాసెసే, ఇంకా నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను. బట్ ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కదా, ఒక్కొక్కరు ఎంత ఒక్కోలా చేసినా సేమ్. ఇంకా మనం దాన్ని ఉండలుగా చుట్టుకొని తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం చక్కెర పానకంలో వేయడమే, అంతే. సో చాలా సింపుల్గా అండ్ చాలా చాలా బాగుంటుంది కదా గులాబ్ జామున్. మంచి టేస్ట్, అంటే కరెక్ట్గా చేస్తే మాత్రం భలే కుదురుతుంది, చాలా బాగా వస్తుంది. అండ్ ఎగ్జాక్ట్గా వాటర్ కాకుండా ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేస్తే మనకి బాగుంటుంది. ఎగ్జాక్ట్గా వేస్తే మొత్తం మనకి అంటే కొంచెం చల్లగా అయిపోయినాక గడ్డగట్టినట్టుగా అనిపిస్తుంది షుగర్. సో షుగర్ కంటే వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఇక్కడ ఎక్కువ వేస్తూ ఉంది. సో చాలా బాగా వచ్చింది. సో ఎలా వచ్చింది ఏంటనేది మీకు చూపిస్తాను. సో ఇదంతా కూడా కరగబెట్టేసి మనకి చక్కెర పానకం కోసమని స్టవ్ మీద పెట్టేసాను. ఇంకా నెక్స్ట్ కొన్ని కాచి చల్లార్చిన పాలు, మరి పచ్చి పాలతో కాకుండా కొంచెం కాచేసినాక చల్లారిన తర్వాత పాలతో చేసిన గులాబ్ జామున్ భలే టేస్ట్ వస్తుంది నార్మల్ వాటర్తో వేసిన దానికంటే. సో ఇక్కడ చిన్నగా మనము రౌండ్గా ఉండలు చేసుకుంటాం కదా. సో దానికోసమని పాలతో కలిపితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వాటర్ దానికంటే. సో కొన్ని పాలు వేసుకుంటూ, అంటే మొత్తం పాలేం కాదు, ఫస్ట్ అయితే కొన్ని, అంటే వాటర్ కంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువనే పాలు వేసేసుకొని మనకి మంచిగా దీన్ని స్మూత్గా కలిపేసుకోవాలి. కొంచెం ప్రెజర్ పెట్టినా మనకి గులాబ్ జామున్ అనేది చాలా గట్టిగా అయిపోతుంది. మనం ఎంత డీప్ ఫ్రై చేసినా దాని తర్వాత కూడా చాలా గట్టిగా ఎక్కువ వచ్చేస్తుంది. సో చాలా మెత్తగా మెత్తగా కలపాలి, అప్పుడైతేనే బాగుంటుంది. అండ్ దీని తర్వాత చిన్న ఉండలు కూడా చేసేసింది ఇంకా. సో ఇలా చిన్నవి అయితే బెటర్ కదా మనకి, ఎందుకంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేస్తాము అండ్ దాని తర్వాత మళ్ళీ చక్కెర పానకంలో వేస్తాం కాబట్టి మళ్ళీ ఇంకొంచెం పెద్దగా అయిపోతాయి. సో ఇంత చిన్న సైజ్ అయితేనే బెటర్ అని నాకైతే అనిపించింది. సో చిన్నగా చేసేసి ఆల్రెడీ ఇంకా పాకం అయిపోయింది, చక్కెర పాకం, ఎందుకంటే అది కొంచెం మనకి గోరువెచ్చగా అవ్వాలి కదా. సో దాని తర్వాత మనం వేస్తాం కాబట్టి సో దాని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంక ఈ లోపు మనం అన్ని డీప్ ఫ్రై చేసేసుకొని ఇంకా డైరెక్ట్ ఏమంటారు ప్యాన్ టు ప్లేట్ అంటాం కదా. సో డైరెక్ట్ అలా మనం ఫ్రై చేసేసి దీంట్లోకి వేసేయడమే. సో అప్పుడైతేనే చాలా చాలా బాగుంటుంది. ముందే వేసి పక్కన పెడితే కొంచెం గట్టిగా అయిపోతాయి కదా. సో డైరెక్ట్గా దీంట్లో కొంచెం గోరువెచ్చుకున్నప్పుడు వేస్తే బాగుంటుంది. సో ఇక్కడ నేనైతే ఫ్రై చేసేస్తా ఉన్నాను. సో ఇక్కడ ఫ్రై చేసి, అంటే మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కొంచెం మంచి కలర్ వచ్చిన తర్వాత వేస్తేనే ఇంకా బాగుంటుంది. అప్పుడైతే లోపల కూడా మనకి అన్నీ కూడా మీడియం సైజ్, అంటే లో టు మీడియంలో ఫ్లేమ్లోనే మనం మంచిగా వేయించుకుంటేనే బాగుంటుంది, లేదంటే త్వరగా బ్లాక్ అయిపోతాయి. సో ఇవన్నీ వేసేసిన ఇన్నే అయినాయి అసలు ఒక్క ప్యాకెట్కి. ఈసారి చాలా తక్కువ అనిపించింది ఎందుకో. సో అయిపోయినాక కొంచెం నార్మల్ కూల్ వచ్చిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెంసేపు అయినాక తింటే మాత్రం భలే ఉంటుంది అసలు. ఈసారి కూడా భలే వచ్చాయి టేస్ట్. సో ఇంకా అందరం తినేసాము. సో
ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే మీకు బెల్ ఐకన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేసేయండి. సో థ్యాంక్ యూ.